గవర్నర్ ప్రసంగంపై తాను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్ దాటవేశారు అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. జవాబులు చెప్పకుండా కేవలం ఎదురు దాడికి దిగారు అని పసలేని ఏకపాత్రాభినయం చేశారు అని మండిపడ్డారు. 6 గ్యారెంటీలు, హామీలు, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమా అని సీఎంకు సవాల్ విసిరారు. గవర్నర్ ప్రసంగంలో సమాధానం కూడా చెప్పలేక దాటవేయడమే కాకుండా ఎదురు దాడి, మాటల గారడి, ఏకపాత్రాభినయం మాత్రమే కనపడ్డది తప్ప ఎక్కడ కూడా ఇచ్చిన హామీల అంశంలో, చేసిన అభివృద్ధి అంశం లోపల చెప్పుకోలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. నిజంగా ఇప్పుడైనా సరే ఇంకా శాసనసభ నడుస్తున్నది. నిజంగా నువ్వు ఇచ్చిన హామీల అంశంలో కానీ, 6 గ్యారంటీల అంశంలో కానీ, అభివృద్ధి అంశంలో కానీ దేని మీదైనా బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. కేవలం మాటల గారెడితో సమయాన్ని, సమాధానాన్ని కూడా దాటవేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప మీరు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముఖం కూడా చూపించలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే అది వాస్తవం కాదని అడుగుతున్నా.